యూట్యూబ్ ఊగిపోతుంది, ఇన్స్టా రీల్స్ మోగిపోతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది ఫస్ట్ సింగిల్ చిక్కిరి చిక్కిరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. అతిలోక సుందరి శ్రీదేవి బిడ్డ జాన్వీ గ్లామర్, చరణ్ గ్రేస్, రెహమాన్ బీట్ ఫ్యాన్స్ తో ఊర స్టెప్పులు వేపిస్తున్నాయి. పాట సూపర్ హిట్ అనడంలో డౌటే లేదు, కానీ మెగా ఫ్యాన్స్ లో మాత్రం ఆ ఆనందం కనిపించడం లేదు. ఆడియో సూపర్ హిట్ అవుతుంది సరే, మరి సినిమా సంగతి ఏంటన్న సందేహమే ఇప్పుడు ఫ్యాన్స్ ను నిద్రపోనివ్వడం లేదు. మెగా ఫ్యాన్స్ ను భయపెడుతుంది ఎవరో కాదు, ఏఆర్ రెహమానే. మ్యూజిక్ మాస్టర్ రెహమాన్ గత చరిత్రను గుర్తు చేసుకొని ఫ్యాన్స్ గుండెల్లో దడ తెచ్చుకుంటున్నారు. సంగీత ప్రపంచంలో ఏఆర్ రెహమాన్ అన్న పేరు ఒక బ్రాండ్, ఒక చరిత్ర. 3 దశాబ్దాలుగా భారతీయ సినీ సంగీతాన్ని తన భుజాలపై మోస్తున్న స్వర మాంత్రికుడు ఆయన. 90s లో మణిరత్నం, రోజాతో మొదలైన రెహమాన్ జర్నీ ఆస్కార్తో శిఖరాగ్రానికి చేరింది. తమిళ, హిందీ పరిశ్రమలో రెహమాన్ అంటే బాక్సాఫీస్ విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లయ్యాయి. అయితే ప్రపంచం మొత్తంతో జేజేలు కొట్టించుకున్న రెహమాన్ టాలీవుడ్ లో తనకున్న బ్యాడ్ లక్ ను మాత్రం చెరిపేసుకోలేకపోతున్నాడు. రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన తెలుగు స్ట్రైట్ మూవీలు ఒక్కటి కూడా హిట్ కాలేదన్న హిస్టరీనే ఎందుకు కారణం. రెహమాన్ టాలెంట్ పై ఎవరికీ సందేహం లేదు, కానీ టాలీవుడ్ లో ఆయన ట్రాక్ రికార్డును తలుచుకొని మెగా ఫ్యాన్స్ నిద్ర కూడా పోవటం లేదు. 90s లో వెంకటేష్ హీరోగా చేసిన సూపర్ పోలీస్, రాజశేఖర్ హీరోగా నటించిన గ్యాంగ్ మాస్టర్ చిత్రాలకు రెహమాన్ అద్భుతమైన స్వరాలు అందించారు. ఆ రోజుల్లో పాటలు సూపర్ హిట్ అయ్యాయి, కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అట్ర ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత తమిళ దర్శకుడు ఎస్జే సూర్య డైరెక్షన్ లో వచ్చిన మహేష్ బాబు, నాని, పవన్ కళ్యాణ్, కొమరం పులి చిత్రాల పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమాల్లో పాటలు సూపర్ హిట్లే, కానీ సినిమాలు మాత్రం డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇక గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఏం మాయ చేసావే ఆల్బమ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అది ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆకట్టుకొని యావరేజ్ గా నిలిచింది తప్ప కమర్షియల్ బ్లాక్ బస్టర్ కాలేదు. ఇక నాగ చైతన్యతో చేసిన సాహసం శ్వాసగా సాగిపో పాటలు బాగున్నా సినిమా ఫలితం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ 2 సినిమాలు బైలింగ్వల్స్ అయినా తెలుగు కోసం చాలా మార్పులు చేర్పులు చేశారు కాబట్టి వాటిని కూడా స్ట్రైట్ సినిమా లిస్ట్ లోనే వేద్దాం. సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్ తర్వాత ఓ తెలుగు దర్శకుడు తీసిన స్ట్రైట్ సినిమాకు రెహమాన్ పని చేయలేదు. ఆ మధ్య మెగాస్టార్ సైరా మూవీకి రెహమానే మ్యూజిక్ డైరెక్షన్ చేయాల్సి ఉండేది, కానీ అనివార్య కారణాలతో వర్కౌట్ కాలేదు. ఒకవేళ రెహమాన్ చేస్తుంటే ఆ మూవీ రిజల్ట్ తో ఆయన ఇంకా బద్దమయ్యేవారు. ఇన్నాళ్లకు మళ్లీ రెహమాన్ పెద్ద సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రెహమాన్ గ్లోబల్ స్టార్ అయ్యాక ఒక తెలుగు దర్శకుడు తీస్తున్న స్ట్రైట్ సినిమాకు సంగీతం అందించడం ఇదే తొలిసారి కావటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, బీజిఎం, లేటెస్ట్ సాంగ్ చిక్కిరి చిక్కిరి ఇన్స్టాంట్ హిట్ అయ్యాయి. రెస్పాన్స్ అదిరిపోయింది, కానీ రెహమాన్ కు ఉన్న ఆడియో హిట్, సినిమా ఫ్లాప్ సెంటిమెంటే ఇప్పుడు మెగా అభిమానులను కలవరపెడుతుంది. ఇప్పటికే గేమ్ చేంజర్ డిజాస్టర్ తో చరణ్ డల్ అయ్యాడు. ఆశలన్నీ పెద్ది మీదనే పెట్టుకున్నాడు. అయితే చికిరి చికిరి పాట హిట్ అవడంతో మూవీపై అంచనాలు ఆకాశానికి చేరాయి. ఆ హైప్ను అందుకోలేకపోతే ఘోరమైన డిజాస్టర్ ఖాయమన్న భయం ఉంది. ఇంకో విషయం ఏంటంటే కేవలం రెహమాన్ బ్రాండ్ ఇమేజ్ ను నమ్ముకొని కథలో లోపాలను కవర్ చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు చేస్తున్నాడేమో అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే కథలో దమ్ముంటే ఈ ఈక్వేషన్స్, బ్యాడ్ లక్ సెంటిమెంట్లన్నీ మూసిలో మునిగిపోతాయి అనుకోండి. వచ్చే ఏడాది మార్చి 26న పెద్ది ఆడియన్స్ ముందుకు రానుంది. కేవలం ఆల్బమ్ హిట్ అవ్వడమే కాదు, సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగులో తనకు కలిసిరాదన్న అపవాదును, గత పరాజయాల మరకలను రెహమాన్ చెరిపేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. పిక్చర్ అభి బాకీ హై.